హాయ్ ఫ్రెండ్స్, హవ్ యూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. సో మొయ్యబుడాలండి, తెలుసు కదా. సో వీటిని మనం ఈరోజు నైట్కి నేను కర్రీ చేస్తున్నాను. సో మొయ్యబుడాలు చాలా బాగుంటాయండి, చాలా మెత్తగా ఉన్నాయి ప్రస్తుతానికి. సో వీటిని మనం పులుసులో వేసేస్తే సెపరేట్ అయిపోతాయి, నో ప్రాబ్లం. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైట్గా ఉప్పు వేసేసి ఇందులోనే లైట్గా పసుపు అప్లై చేసేస్తాము. అలాగే కారం వేసేయాలి. అలాగే ధనియాల పౌడర్ వేసేసి అలా ఒక 5 minutes అలా వదిలేసేయండి. కలిపిన నో ప్రాబ్లం. సో వాటిని అన్నిటికీ పట్టేటట్టుగా కలిపేసుకోండి, నో ప్రాబ్లం. మళ్ళీ డైరెక్ట్గా పులుసులో వేసేసినా నో ప్రాబ్లం అండి. బట్ ఇలా కలిపి పెడితే చేపలకి బాగా పట్టుకుంటుంది కాబట్టి మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. సో ఆల్రెడీ చింతపండు పులుసు రెడీ చేశాను. నేను చింతపండు కొంచెమే తీసుకున్నానండి, మా ఇంట్లో ఎక్కువ పులుసు తింటారు కాబట్టి. సో ఈ చింతపండు పులుసు రెడీ చేసుకుని ఇందులోనే కొంచెం పసుపు, లైట్గా కారం, సో ధనియాల పొడి, ఇందులోనే టమాటాలు, ఎర్రగడ్డలు మిక్స్ చేసేస్తానండి. సో ఇంతకుముందు మన అమ్మ వాళ్ళు అందరూ ఇలాగే చేస్తారు. సో అందుకని నేను ఇలాగే చేస్తాను, చాలా బాగుంటుంది. చాలామంది ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది అంటారు. సో దానికంటే ఇలా పులుసులోనే అన్నీ మిక్స్ చేసేసి మనం తిరగమాత చేసుకుంటే చాలా 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 బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మనం కొత్త పద్ధతుల కంటే పాత పద్ధతులు వాడితేనే కర్రీస్ చాలా టేస్ట్ బాగుంటాయి. సో దీన్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుందండి. సో ఇందులోని టమోటాలు, ఎర్రగడ్డలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ మిక్స్ చేసేసుకున్నాము. సో దీన్ని బాగా కలిపేసేసుకోవాలి. బాగా మెత్తగా పిసికేసేసేయండి. ఇందులోని మెత్తగా నలిపేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇందులోనే మనము చెక్ చేసుకోండి పులుపు, కారం అంతా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం చేపల కూర రెడీ చేసుకుంటామండి. సో తిరగమాతకి నూనె, ఆవాలు, లైట్గా మెంతులు వేసి, సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు పులుసును అందులో వేసేసి కరివేపాకు కూడా వేసేస్తాము. సో ఇప్పుడు పులుసు బాగా తెల్లిన తర్వాత చేపలు అందులో వేసుకున్నామండి. ఒక 5 minutes ఆర్ 10 minutes బాగా తెల్లిన తర్వాతనే పులుసులో చేపలు వేయాలి, లేదంటే పుల్లగా ఉంటుంది. సో అప్పటికప్పటికి మనం చేపలను అందులో వేయకూడదు. So wait and see in 10 minutes, students, my dear friends.